అమ్మ ఇప్పుడు ప్రతి పుణ్యక్షేత్రాలకి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు అని చెప్తారు. ఎందుకమ్మా అసల? అంటే పుణ్యక్షేత్రం అంటేనే ఒక దేవుడు ఉంటారు కదా! వాళ్ళు కూడా క్షేత్రపాలకుడు ఎందుకు అసలు? క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు అంటే ఏంటి? క్షేత్రాన్ని పాలించేవాడు. పాలించేవాడు అంటే రాజు అని కదా అర్థం. అవును. మరి ప్రతి దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇప్పుడు క్షేత్రానికి మీరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత మీకు కావాల్సిన సదుపాయాలు అవి చూడడం ఒకవైపు. మళ్ళీ వచ్చిన వాళ్ళు మంచివాళ్ళో శత్రువులో తెలుసుకోవడం ఇంకోవైపు. అంటే వేటికి ఆ కేటగిరీకి అందరినీ అంటే సమకూర్చి ఆ దేవుడి దగ్గరికి ఇప్పుడు చూడండి చాలామంది మంచివాళ్ళు వస్తారు. మంచివాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకేంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదో సదుపాయం లేదు. చూడు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అంటారు. అవునా కదా? అంటే ఏంటి గుళ్ళోకి వెళ్ళాలని అనుకున్నారు మనలాంటి వాళ్ళు. వెళ్ళాలనుకున్నప్పుడు మనకు అక్కడ పూజారికి అడిగింది ఏదో మన దగ్గర లేదు. లేనప్పుడు పూజారి ఏం చేస్తాడు? ఎవరిచ్చారో వాళ్ళు పంపిస్తాడు. మనలాంటి వాళ్ళని పక్కకి వెళ్ళిపోండి అంటాడు. పక్కకి వెళ్ళిపోండి అంటే కానీ నిజంగా ఆర్తి ఎవరికి ఉంటుంది? డబ్బు ఇచ్చి చేసేసుకోవాలనుకున్న వాడికి ఉంటుందా? అంటే నా దగ్గర డబ్బులు ఉంది కదా ఎలాగైనా అయిపోతాయి అనుకున్న వాడికి ఉంటుందా? లేదా ఆర్తిగా వెళ్ళిన వాడికి ఉంటుందా? నిజమైన భక్తుడికే ఉంటుంది. నిజమైన భక్తుడికి ఉంటుంది. అంటే ఈ క్షేత్రపాలకుడి పని ఏంటంటే నిజమైన భక్తుడెవరు? ఓకే. వాళ్ళ 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 ప్రకారం వాళ్ళ ప్రకారం వెళ్ళేవాళ్ళు. నిజమైన భక్తుల్ని ఏంటి అంటే దేవుడి దగ్గరికి చేర్చే బాధ్యత. మీరు చూస్తే చాలాసార్లు బోలెడు మంది లైఫ్‌లో జరుగుతుంది ఇది. అదేమిటి అని అంటే గుడికి వెళ్ళగానే చాలా సడన్‌గా ఎవరో పిలిచి మన లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మనకెవరూ తెలీదు నిజం చెప్తే. అవునమ్మా. అంటే నిజమైన భక్తుడిని దేవుడి దగ్గరికి చేర్చే బాధ్యత ఎవరిది అంటే క్షేత్రపాలకుడికి. పైగా అంతేకాకుండా ఇప్పుడు నిజమైన భక్తులు వచ్చారు. దేవుడి దగ్గరికి చేర్చిన తర్వాత అయిపోదు. మీకు సదుపాయాలన్నీ కావాలి కదా! అవును. ఆ సదుపాయాలన్నీ చాలా ఈజీగా చూడండి. అయ్యో! నేను దిగ్గానే అండి వాళ్ళెవరో వచ్చారు. ఎందుకు జ్వాలాముఖి అష్టాదశ శక్తిపీఠాలు చేసినప్పుడు జ్వాలాముఖికి వెళ్ళినప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కళ్ళు ఎవరూ తెలీదు. అంటే చాలా పీఠాల్లో ఎవరూ తెలీదు. హిమాచల్ ప్రదేశ్‌లో అసలు తెలీదు. ఎందుకు అంటే అది ఎక్కడో ట్రైను, ఎక్కడో ఫ్లైటు ఆగుతాయి. మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేస్తే తప్ప ఈ గుడి రాదు లోపలికి. ఎలాగో అని అనుకుంటే కరెక్ట్‌గా దిగేసరికి ఏమైంది అంటే ఒక కారాయన వచ్చి ఆ కారు ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళడమే కాకుండా హోటల్ ఆయనే, పూజారి ఆయనే, హోమగుండం ఆయనే. అన్నీ అంటే ఆ సదుపాయాలు అది ఎవరు చేస్తారు అంటే ఆ క్షేత్రానికున్న క్షేత్రపాలకుడే మన మీద దయ తలిచి చేస్తాడు. ఎందుకంటే ఆయన చేయడం వల్లే మనకన్ని మంచి సదుపాయాలు కలుగుతాయి. అందుకనే మీరు కాశీ వెళ్తే కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పడం మనం చూస్తాం. కాలభైరవుడి అనుగ్రహం ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడన్నీ సాఫీగా జరుగుతాయి. అందుకే ఆయన పేరే క్షేత్రపాలకుడు. ఆ క్షేత్రపాలకుడి పనే నిజమైన భక్తుడికి సదుపాయం చేయడం. అందుకనే మనకి సింపుల్‌గా అయిపోయినట్టు ఉంటుంది కానీ, ఆ సింపుల్‌గా అయిపోయిన కష్టమంతా ఎవరిది అంటే క్షేత్రపాలకుడికి. అందుకని క్షేత్రపాలకుడి దయ లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి, ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే ఫస్ట్ స్మరించాల్సింది క్షేత్రపాలకుడికి. అంటే మన శాస్త్రంలోనే ఆ క్షేత్రపాలకుడిని స్మరించమని చెప్పడానికి అదే అర్థం. మనం మర్చిపోయినా ఎందుకంటే జనరల్‌గా చూడండి మనకు అన్ని హెల్ప్ ఎవరు చేస్తారో వాళ్ళు మర్చిపోతాం మన పని అయిపోగానే. అలా మర్చిపోకూడదు. ఎందువల్ల అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా మనకు అవసరం ఆయనే. ఆయన ఇస్తేనే మనకి సదుపాయం జరుగుతుంది. అవును. కాబట్టి క్షేత్రపాలకుడు లేకపోతే క్షేత్రం లేకపోవడానికి కారణం ఏమిటి అంటే అది దేవాలయమే మీరు చెప్పినట్టు. కానీ ఇప్పుడు చూడండి ఎవరో పెద్ద సీఎం గారు ఉన్నారు. ఆ సీఎం గారిని చేరాలి అంటే మనం ఒక ప్రోటోకాల్ ఫాలో అయితేనే సీఎం దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత పిఏ గారు మనకి ఎస్ చెప్పిన తర్వాత మనం అక్కడ కూడా చాలామంది ఎవరైనా జనం ఉన్నారనుకోండి మన టర్న్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి కదా! అవును. ఇవన్నీ ఈజీగా ఎలా జరుగుతాయంటే పిఏ మనకు తెలిస్తే జరుగుతుంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ మనం క్షేత్రపాలకుడి ద్వారా ఏం చేస్తున్నామంటే ఆ దేవుడు ప్రతి ఒక్కళ్ళని చూడలేడు. అప్పుడు ఈయన ద్వారా ఏంటి అంటే మనని చూసేటట్టు చేసి మనం అక్కడికి వెళ్ళేటట్టు సదుపాయం అన్నది కల్పిస్తున్నారనమాట. కాబట్టి ఈ ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎందుకు అవసరం? ఎందుకంటే మనలాంటి వాళ్ళు వెళ్ళడానికి.